హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక డూప్లెక్స్ బిల్డింగ్కి శానిటేషన్ వర్క్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ముందుగా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ యొక్క బిల్డింగ్ యొక్క ప్లాను. తర్వాత వర్క్ ఎలా చేయాలనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అది వచ్చేసరికి కిచెన్, ఇది ఇలా వచ్చేసరికి ఎల్ షేప్ కావాలి. అదేమో దేవుని మందిరం. ఇది వచ్చేసరికి స్టేర్ కేస్, ఇది మెట్లు అంటే డూప్లెక్స్ కనమాట. ఇది డూప్లెక్స్లో లోపల వస్తాయి కదా మెట్లు, అవి. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూము. ఈ బెడ్రూమ్కి ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. చూస్తారు కదా, మనకి 4.5 feet బాత్రూమ్ వస్తుంది అన్నమాట లోపల. దీనికి మనం శానిటేషన్ ఎలా పంపించాము ఏంటన్నది ఈ వీడియోలో చెప్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, మేము ఇక్కడ వాడింది 4-inch ఓరింగ్ పైప్స్, ఆశీర్వాద్ కంపెనీవి. మనకి ఇది వచ్చేసరికి, ఈ పైప్ వచ్చేసరికి మనకి వాల్ మౌంట్ ఇక్కడ బిగిస్తాము. వాష్రూమ్లోనే వాల్ మౌంట్ ఇక్కడ బిగిస్తాం కాబట్టి దీని నుండి మనం ఇలా పైకి లేపుకోవడానికి డ్రాప్ మన పైప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాల్ మౌంట్ ఇక్కడ వస్తుంది. ఇది దానికి సంబంధించిన పైప్ అనమాట, బాత్రూమ్ వేస్ట్ వెళ్ళడానికి. అదే ఎలా తీసుకెళ్ళాం చూస్తున్నాం. మనం ఇలా తీసుకొచ్చి ఇక్కడ మనం డోర్ సైడ్ వేస్తాం. ఇది ఎందుకంటే ఇక్కడ మ్యాన్హోల్ కింద కడతాం. ఫర్దర్గా ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ ప్రెజర్ ఇవ్వడానికైనా ఏదైనా చేయడానికైనా సర్వీస్ చేయడానికి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ విధంగా లెవెల్స్ వేసుకోండి. లెవెల్స్ వేసుకొని ఈ ఎండ్ మనకు కనిపిస్తున్న చివరి ఎండ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తాం అక్కడ నుండి లెవెల్ వేసుకొని మీకు 10 అడుగులకి 1 అంగుళం చొప్పున డౌన్ పెట్టుకోవాలి. ఆ విధంగా డౌన్ పెట్టుకుని నేను ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడికి ఒక 2 అంగుళాలు డౌన్ పెట్టాను. డౌన్ పెట్టుకుని ముందు కట్టలు కట్టేసుకొని తోడికి అప్పుడు దాని మీద పైప్ మనం ఫిట్ చేసుకుని జాగ్రత్తగా అలా అట్టే విధంగా ఇటుకలతోటి కట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు 4-inch శానిటేషన్ పైప్ ఎట్ల వరకు వెళ్ళిందో చూద్దాం. సో ఫ్రెండ్స్, అక్కడ నేను ఎల్బని దగ్గర ఒక డోర్ సాకెట్ వేస్తాను. ఇది ఒక డోర్ సాకెట్, ఇక్కడ కూడా మ్యాన్ హోల్ వస్తుంది. మళ్ళీ ఒక 20 feet దాటిన తర్వాత ఇంకొక మ్యాన్ హోల్కి నేను డోర్ సాకెట్ వేసాను. మళ్ళీ ఇక్కడ ఒక మ్యాన్ హోల్ వస్తుంది. సో ఇది ఇలా వచ్చి పైపు ఇక్కడ నుండి ఎల్బో వేసుకుని మనం సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉందో దాంట్లో కలుపుకుంటాం. ఇది బాత్రూమ్ వేస్ట్ వెళ్ళే శానిటేషన్ పైప్. ఇది నెక్స్ట్ మనం ఇంకొక పైప్ గురించి అక్కడ తెలుసుకుందాం. మనకి ఈ రెండో పైప్ వచ్చేసరికి వేస్ట్ వాటర్కి వెళ్ళే శానిటేషన్ పైప్ అనమాట. ఇది మనం దీన్ని ఈ పక్క నుండి తీసుకెళ్తున్నాం. తీసుకు ఇది రెండో పైప్. ఇది మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మ్యాన్ హోల్ వేస్తాం. ఇక్కడ నుండి ఇక్కడ యూటిలిటీ ఏరియాకి మన డ్రాప్ ఇది. మళ్ళీ ఇక్కడ నుండి మనం ఈశాన్య మూలకి పట్టుకెళ్తాం ఈ పైప్ని. చూడండి, ఒకసారి ఒకటి ఇది కూడా చూద్దాం. ఇది కూడా సేమ్ అంతే, మనం కట్టలు కట్టుకుని జాగ్రత్తగా ఫిట్ చేసుకుంటే మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది వర్క్. కస్టమర్ కూడా చాలా నచ్చుతుంది. దట్టు సెక్యూర్ వర్క్ అనమాట. ఇది మనం ఎలా తీసుకొచ్చి ఇక్కడ మ్యాన్ హోల్ వేస్తున్నాం. ఇక్కడ మ్యాన్ హోల్ ఎందుకంటే ఇది ఈశాన్య మూల మనకి స్లాబ్ వాటర్ దిగుతుంది, రైన్ వాటర్. ఆ రైన్ వాటర్ దింపి మనం ఇక్కడ నుండి పట్టుకెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అయితే అలా ఈశాన్య మూలకి పట్టుకెళ్ళాలి, కానీ మనకి ఇక్కడ సోర్స్ లేదు. మెట్లు కట్టడం వల్ల ఇలా తీసుకొచ్చి మళ్ళీ అలా పంపించడం జరిగింది. మనం ఇక్కడ వరకు 4-inch వాడడం, ఆశీర్వాద్ ఓరింగ్ పైప్స్. ఇక్కడ నుండి రైన్ వాటర్ ఎక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి 5-inch వాడడం, బ్లూ కేసింగ్ పైపు. ఈ డ్రాప్ ఏమో ఈశాన్య మూల, మ్యాక్సిమం వాటర్ ఈశాన్య మూలకి తీసుకెళ్తారు కాబట్టి ఈశాన్య మూలకి మనం ఒక డ్రాప్ ఇచ్చాం. అదే మళ్ళీ ఇక్కడ మ్యాన్ హోల్లో కలిపేస్తాం. మళ్ళీ ఇక్కడ ఒక మ్యాన్ హోల్ వస్తుంది. ఇక్కడ మ్యాన్ హోల్ దేనికంటే అక్కడ నుండి మనకి
ఆ ట్యాంక్ అక్కడ ఏదైతే ఉందో అక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఒకటి వస్తుంది. అక్కడ నుండి వేస్ట్ వాటర్ గట్టి ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం అక్కడ నుండి మళ్ళీ పైప్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ మ్యాన్హోల్ వేస్తున్నాం. అది ఇంకా మనకి అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వలేదు బాత్రూమ్. అది అయిన తర్వాత దాని నుండి అక్కడ మ్యాన్హోల్ వేసుకుని అక్కడ కనెక్ట్ చేసుకున్న పైపులు అక్కడ నుండి వాషింగ్ మెషిన్ కానీ లేదంటే వాష్ బేసిన్ కానీ అన్నింటికి అక్కడ నుండి అలా కనెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా అనమాట. అందుకని ఇక్కడ మనం మ్యాన్హోల్ వేసాం. దాంట్లోనే వాటర్ లాగా హోల్ జాలి ఏదైనా పెడతాం అనమాట. ఇది శానిటేషను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సిపివిసి పైప్ లైన్. ఇది చూడండి, ఇది వచ్చేసరికి ఆశీర్వాద్ కంపెనీది 1.25 పైపు. ఈ 1.25 పైపు ఎందుకు వాడమంటే 1 HP మనం సబ్మెర్సిబుల్ మోటార్ ఉందన్నమాట. దాని గురించి అని చెప్పేసి 1.25 పైప్ వేసాం. ఈ పక్కన 1 ఇంచ్, మ్యాక్సిమం మనం 1 ఇంచే వాడదాం. ఎందుకంటే సిపివిసిలో డయామీటర్ తక్కువ ఉంటుంది 1 ఇంచ్కి. అంటే 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు యూపీవీసీ 3/4 అనమాట. అందుకని చెప్పేసి మేము ఎక్కడ కూడా 1/2 ఇంచ్ వాడడం, 3/4 వాడడం, మ్యాక్సిమం 1 ఇంచే వాడతాం. ఈ 1 ఇంచ్ పైపు మనకి ట్యాంక్ వాటర్ అనమాట. అది అక్కడ నుండి మనం కనెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇది 1.10కి మోటార్ పైపు. అక్కడ నుండి మనం పైకి లేపుకుంటాం. యాక్చువల్గా అయితే చాలామంది ట్యాంక్లో కూడా పెట్టేస్తారు. అదే ట్యాంక్ నుండి వచ్చి మొత్తం అవుట్పుట్ అంతా కూడా గ్రౌండ్లో రన్ చేస్తారు. రన్ చేయకూడదు. అది ఏమవుతుందంటే తర్వాత రోజు మనం బెండ్ ఎక్కడైతే వేస్తామో అక్కడ ఎప్పుడైనా ఫ్లోరింగ్ దిగినప్పుడు ఆ బెండ్ విడిపోయి వాటర్ అనేది లీకేజ్ అయిపోతుంది. దట్ ప్రెషర్ అనేది కూడా తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి మేము గ్రౌండ్లో పెట్టము. గ్రౌండ్లో పెట్టకుండా మొత్తం ఈ వాల్స్ ఏదైనా వాల్స్ క్లాంపింగ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇది శానిటేషన్ వర్క్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మున్సిపల్ పైపు, మున్సిపల్ వాటర్ వచ్చే పైపు. ఇది కస్టమర్ అడిగిన విధంగా ఈ మనకి నైరుతి మొన్న అదేవిధంగా ఆ చివరిన కూడా పెట్టడం జరిగింది అనమాట. ఇదేమో మున్సిపాలిటీ పైపు, ఇదేమో ట్యాంక్ నుండి వచ్చి వాటర్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇది మనకి కిచెన్ కాదు. అది ఈ కిచెన్లో మనకి ఎక్కడైతే సింక్ వస్తుందో దాన్ని సెంటర్ చేసుకుని అది బయటకు తీసుకొచ్చి మనం ఈ పైప్ కట్ చేసి ఇక్కడ మ్యాన్హోల్ వేస్తామన్నమాట. ఇక్కడ ఒక మ్యాన్హోల్ వస్తుంది. మళ్ళీ ఒక 20 feet దాటిన తర్వాత అక్కడ ఒక మ్యాన్హోల్ వస్తుంది. మ్యాన్హోల్ ఇలా రన్నింగ్లో మ్యాన్హోల్ వేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు పైప్ రన్ చేసేయండి. పైప్ రన్ చేసేసి కట్ల మీద నిలబడుతుంది కాబట్టి అప్పుడు మీరు ఎక్కడ కట్ చేసినా కానీ సేమ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది పైపు. మనకి ఈ మ్యాన్హోల్ ఫిట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ఏం చేస్తారంటే ముందు పైప్ రన్ చేసేయండి. పైప్ రన్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే మ్యాన్హోల్ కావాలో అక్కడ పైప్ కట్ చేసుకుని అక్కడ మ్యాన్హోల్ కట్టుకోండి. మ్యాన్హోల్ కట్టుకుంటే పైప్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ శానిటేషన్ వర్క్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. మనం ఈ విధంగా కంకరతోటి మ్యాన్హోల్స్ వేస్తాం. ఇది ఏంటంటే ఇంకెప్పటికీ పాడవడం అనేది ఉండదు. చూడండి ఒకసారి మ్యాన్హోల్స్ ఎలా వేసాను. ఈ విధంగా కంకరతో మ్యాన్హోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా కాంక్రీట్తో మ్యాన్హోల్ చేయడం వల్ల లీకేజ్ అనేది ఉండదు ఫర్దర్ కానీ.